తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీస్ వ్యవస్థ గుర్తుకు రాలేదా ఆ రోజు? ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ కోతవేటి దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉంటే దాడి జరిగింది. అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే 3 గంటలు గేటు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి ఎలవ చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు పోలీసులు మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ కేడర్కి కానీ ఆయన కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లా